యాండి వచ్చేసారా? మీకోసమే చూస్తున్నాను. ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? ఒకప్పుడు ఎంతో మందికి పనిచ్చిన చేతులివి. కానీ ఇప్పుడు నేను పని చేస్తానంటే పని దొరకని దుస్థితి. అంటే మీకు పనేమీ దొరకలేదా? చాలా చోట్ల ప్రయత్నించాను. ఎవ్వరూ పనివ్వడానికి అంతగా ఇష్టపడట్లేదు. ఇలా అయితే నేను రాహుల్కి సహాయపడగలనా లేదా అర్థం కావట్లేదు. వాణ్ణి ఆ కనిష్క కింద పనిచేసే దౌర్భాగ్యం నుంచి విముక్తి కలిగించాలి. విముక్తి కలిగించగలనో లేదో నమ్మకం కుదరడం లేదు. మరీ ఇంత చేతగాని వాణ్ణి అయిపోయానేంటా అని అనిపిస్తుంది వేద. అయ్యో అలా అనకండి. మీ ప్రయత్నం మీరు చేశారు. అది ఫలించకపోతే మీరు మాత్రం ఏం చేయగలరు చెప్పండి? రాజీవ్, శ్రీకర్, ఏవైంద్రా? మీరు ఏదో కోల్పోయినట్టు కనిపిస్తున్నారు. కోల్పోవడానికి మన దగ్గర ఏమీ లేదు. పొందడానికి ప్రయత్నించినా ఆ ప్రయోగాలు సఫలం కావటం లేదు. ఏంట్రా, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఆ కనిష్కకి మన మీద ఇంకా పగ తీరనట్టుందత్తయ్యా. అందుకే ఎక్కడా పని దొరకడం లేదు. మేము ఎంత ప్రయత్నించినా ఒక చిన్న ఉద్యోగం కూడా దొరకలేదు. ఎంత ఎత్తుకి ఎదిగితే మాత్రం ఏం లాభం? మర్రి చెట్టుకి మామిడికాయలు కాస్తాయా అన్నట్టు వీళ్ళు ఇన్ని చదువులు చదివి ఆఖరికి ₹1 కూడా సంపాదించలేని పరిస్థితుల్లో ఉన్నారు. లలిత, పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అంతేగాని ఎదుటి వాళ్లను ఎత్తి పొడిచి సంతోషించాలని చూడకు. ఆయన ఇప్పుడు వదినన్న దాంట్లో తప్పే ఉంది. ఎంతసేపు ఆ కనిష్క పంతం పట్టింది, పగబట్టేసిందనే చెప్తారు కాని ఇంకొంచెం గట్టిగా ప్రయత్నిస్తే ఏదో ఒక ఉద్యోగం దొరకపోదా? దొరకలేదనే కదా చెప్తున్నాము. మాకు మాత్రం రాహుల్ సంపాదించే డబ్బుల మీద పడి తినాలని కోరిక ఉంటుందా? మాకు కష్టపడాలి, పని చేయాలనే ఉంది. మేం కూడా కుటుంబానికి ఎంతో కొంత సహాయపడాలనుంది. శ్రీకర్, ఇప్పుడు మనలో మనం గొడవలు పట్టం ఎందుకురా? ఏది ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. అమ్మాభి, ఏంటమ్మా ఇవన్నీ? ఇవన్నీ నాటు వైద్యానికి సంబంధించినవి మావయ్య. నాటు వైద్యానికి సంబంధించినవా? అయినా ఇవన్నీ ఇక్కడికెందుకు తీసుకొచ్చావమ్మా? నాటు వైద్యం మొదలు పెట్టిపోతున్నాను మావయ్య. ఐరేంద్ర, ఇదేదో కొత్త సినిమా మొదలు పెట్టినట్టుందే. అవునుదినా, ప్రశాంతంగా ఉండకుండా ఏదో ఒక పిచ్చి పని చేస్తూనే ఉంటుంది కదా. మళ్ళీ ఏం చేయబోతుందో? అభి, ఇప్పుడు హఠాత్తుగా నాటు వైద్యం ఏంటమ్మా? పెళ్లి కాకముందు నాకు నాటు వైద్యం మీద కొంత పట్టుందని మీకు తెలుసు కదా మావయ్య. అవును, అయితే ఆ నాటు వైద్యంతోనే మళ్లీ నేను నిలదొక్కుకోవాలి అనుకుంటున్నాను. నా భర్తకి, నా కుటుంబానికి సహాయంగా నిలబడాలి అనుకుంటున్నాను. అమ్మా అభి, నువ్వు సూపర్ అమ్మా. అసలు హఠాత్తుగా నీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందమ్మా? అవసరమే మనకి ఆలోచనలు రప్పిస్తాయి మావయ్య. మీరందరూ ఇంత కష్టపడుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఉండగలను? అది కాకుండా రాహుల్ బాబు ఆ కనిష్క కాళ్ల కింద నలిగిపోతూ బతుకుతున్నారని తెలిసి కూడా
నేను నిశ్శబ్దంగా ఎలా ఉండిపోతాను? అందుకే డబ్బులు సంపాదించాలని చాలా గట్టిగా నిర్ణయించుకున్నాను. అమ్మా అభి, ఈ నాటు వైద్యంతో ఇదంతా సాధ్యమవుతుందంటావా? నాటు వైద్యం అనేది అలవాటయ్యేంత వరకే ఆలోచించాలి మావయ్య. ఒక్కసారి జనాలకి అలవాటయిందంటే ఆధునిక వైద్యం కన్నా నాటు వైద్యమే ఎక్కువగా నమ్ముతారు. నువ్వు చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదమ్మా, కానీ ఇదంతా జనాలకు ఎప్పుడు అలవాటు అవ్వాలి? నువ్వు ఎప్పుడు డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాలి? ప్రయత్నం అయితే మొదలు పెడుతున్నాను కదా మావయ్య. ఏ ప్రయత్నమూ చేయకుండా కూర్చోవడం కన్నా ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా ముందుకు నడిపిస్తుంది. ఏదొక రోజు మంచి ఫలితాన్ని అందిస్తుంది అనే నమ్మకం నాకుంది మావయ్య. నువ్విలా చెప్తుంటే నాకు కూడా ఎక్కడలేని బలం వచ్చేస్తుందమ్మా. నేను హెల్ప్ చేస్తానురా. ఐరేంద్రి, దాన్ని చూసావా? ఎంతసేపు నా కుటుంబం అంటూ ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. కానీ మనమే ఏది చెయ్యలేకపోతున్నాం. వదినా, ఆ అబ్బిని నా ముందు పొగడకు, నాకెక్కడో కాలుతుంది. నీకు కాలుతుందని నాకు తెలుసు, కానీ ఒక్కసారైనా నిజమనేది ఒప్పుకోవాలి కదా ఐరేంద్రి. నువ్వు నిజం ఒప్పుకున్నంత మాత్రాన నీకు ఎవ్వరు దండేసి దండం పెట్టరు. అయినా అది నాటు వైద్యం మొదలుపెట్టినంత మాత్రాన జనాలు వచ్చేస్తారా? డబ్బులు సంపాదించేస్తుందా? ఇదొక అట్టర్ ఫ్లాప్ ప్లాన్ అవుతుంది చూడు. అవును దేవుడా, ఈ అవి చేస్తున్న ఈ కొత్త ప్రయత్నం అట్టర్ ఫ్లాప్ అయిపోవాలి. నా కోరిక కానీ తీరిస్తే నీకు 100 కొబ్బరికాయలు కొడతాను. 100 కొబ్బరికాయలకి నీకు డబ్బులున్నాయా? అయ్యో దేవుడా, నన్ను క్షమించు. 100 కొబ్బరికాయలకి డబ్బులు లేవు, కానీ ఓ 10 కొబ్బరికాయలు కొడతానులే. సర్దుకో ప్లీజ్. అభి ప్రయత్నం మాత్రం ఫెయిల్ అయిపోవాలి. బావా, ఈ ఫైల్స్లో ఉన్న డేటా మొత్తం సిస్టంలో అప్లోడ్ చేయి. ఏంటి బావా, వర్క్ ఎక్కువైపోతుందని బాధపడుతున్నావా? బాధపడితే నువ్వు వర్క్ తగ్గిస్తావా? హఠాత్తుగా ఈ ఆఫీస్కి నన్ను బాసుని చేస్తావా? నువ్వు కోరుకుంటే నేనెందుకు చేయను బావా? వాట్ డూ యు మీన్? నువ్వు కష్టపడకుండా కాలు మీద కాలేసుకుని కూర్చునే ఒక ఉపాయం ఉంది, చెప్పనా? ఏంటది? అభికి విడాకులొచ్చే. అభికి విడాకులు ఇచ్చేస్తే? అభికి విడాకులిచ్చేసి నన్ను పెళ్లి చేసుకో.